ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పాదాలకు స్తోత్రములు. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మా తండ్రి, మేమేం చేస్తున్నామో మీరు చూస్తున్న దేవుడు. మీ కనులకు రహస్యమైంది మరుగైంది ఏది లేదు. మీ కనులకు సమస్తము తేటగా కనబడుతున్నది. దేవా, ఈ సంఘం మీది. మా తండ్రి, మీ యొక్క స్వాస్థ్యమైనటువంటి ప్రజల ఎడల మీ సంకల్పం ఏమైంటుందో దాన్ని చేయండి. దుష్టుని యొక్క బారి నుండి మమ్మల్ని తప్పించి కాపాడు తండ్రి. ఎటు చూసినా ప్రభా మా తండ్రి, శత్రు సమూహం మోహరించి ఉన్నది ప్రభా. మీ కార్యములు భంగం చేయడానికి ఎవరెవరు పూనుకుంటున్నారో వారందరితో మాట్లాడు ప్రభా. మీ యొక్క సంఘాన్ని మీరు కాయండి ప్రభా. మా తండ్రి, మీ యొక్క సంఘం కొరకై ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారి హస్తములను బలపరచు ప్రభా. మీ కార్య అభివృద్ధి కొరకై మేము పాటుపడ కదలని వారి స్థిరులై దేవుని కార్య అభివృద్ధి అందు పాటుపడు అని చెప్పినటువంటి మాట 1 కొరింథీ 15:57-58 వచనాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీ సంఘమును పాడు చేయవాడిని మీరు పాడు చేస్తున్నటువంటి దేవుడా తండ్రి, కనికరం చూపించి సహాయం చేసి ఈ వీడియో ద్వారా ప్రభా అనేకులకు కనువిప్పు కలిగించి ఏది మాట్లాడినను మీ మహిమార్థమై మాట్లాడటకు సహాయం చేయండి ప్రభా. మా తండ్రి, దుష్ట ఆలోచనల నుండి తప్పించండి ప్రభా. అహితోఫెల ఆలోచనలు రద్దుపరచండి, కృప చూపించండి. స్వార్థపరులు, బింకములాడేవారు, అబద్ధీకులందరినీ కూడా ప్రభా మీరే ఎవడు తరమకుండానే మీరు మా తండ్రి త్రోలు వేసే దేవుడు తండ్రి. యుద్ధము మా తండ్రి ప్రభా, మరి యెహోవాది నిల్చుండి చూడని చెప్పినటువంటి వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చి అపవాదికి అనంతకోటి నాశనం కలుగుటకు సహాయం చేసి మీకు మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభునామన సార్వత్రిక సంఘ హెబ్రోను విశ్వాసులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 10 రోజుల క్రితం ఒక వీడియో తీయడం జరిగింది. హెబ్రోను ట్రస్ట్ సొసైటీ ఫ్యాక్ట్స్ ఆఫ్ హెబ్రోన్ అనే ఒక వీడియో తీయడం జరిగింది. ఎంతోమంది దాన్ని ఆదరించినారు. కొన్ని వేల మంది దాన్ని వీక్షించినారు. కొన్ని వేల మంది దానికి తగిన రెస్పాన్స్ మేము పొందుకున్నాం. చాలామంది దానికి సంతోషించినారు. చాలామంది విశ్వాసులు ఫోన్ చేస్తూ మా కళ్ళు తెరిపించినావన్నా అని ఫోన్లు చేస్తూ వచ్చినారు. వారందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలియని విషయాలు ఏంటి అని అంటే, జరుగుతున్న మోసం విశ్వాసులకు తెలియడం లేదు. జరుగుతున్న మోసం ఏంటి అని అంటే, ఏదైతే గత 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎన్నో నాటకీయమైనటువంటి పరిణామాలు జరిగిన ఈ 3 నెలల కాలంలో ఈ రోజు వరకు కూడా ఒక నాటకీయమైన పరిణామంతో ఉంది కనుక దొంగ అని అరిచిన చందంగా ఉంది కనుక ఒక వీడియో తీయాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది కనుక కొన్ని నిమిషాలు మాతో మీ యొక్క గమనాన్ని మా వైపు మళ్లించాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క ట్రస్ట్ గురించి గత వీడియోలో చెప్పిన విధానంలో 2004వ సంవత్సరంలో ట్రస్ట్ ప్రారంభించబడింది. దాని గురించి మళ్ళీ నేను ఎక్కువగా దాని గురించి నేను వివరించడానికి అవసరం లేదు. అయితే గత 3 నెలల కింద ఎఫ్సిఎస్ పీటర్ గారు లోకల్ స్థానిక సంఘంతో రాజేశ్వరరావు గారు, స్థానిక పెద్దలు కురియనన్న, ఏసుపాదం గారు, పీటర్ గారు, రూబెన్ గారు వీళ్ళందరితో కలిసి పనిచేస్తామని ఎఫ్సిఎస్ పీటర్ గారు ఒక మాట ఇచ్చి ఒక రెజల్యూషన్లోకి వచ్చి ఆ రెజల్యూషన్ మీద సంతకం చేస్తూ ఒక నిర్ణయానికి వచ్చినాడు. ఆ రెజల్యూషన్ మీద కూడా నేను గత వీడియోలో చెప్తూ వచ్చాను. అందరూ సంతకాలు చేసిన తర్వాత బలవంతంగా సంతకం చేశాడు. ఎందుకు అనంటే, ఆ వ్యక్తి ఫైనాన్స్ ఇచ్చేంత వరకు పట్టుబట్టినాడు. ఆ పట్టుబట్టినటువంటి వ్యక్తి తను అనుకున్నది సాధించిన తర్వాత కానీ అప్పుడు సంతకం చేసినాడు. సంతకం చేసినటువంటి వ్యక్తి మరి సైలెంట్గా ఉండాలా? సైలెంట్గా ఉండకుండా గత వీడియోలో కూడా నేను ముందే ఊహించి చెప్పినాం. ఆ వీడియో ఎందుకు తీసినామనంటే, ట్రస్ట్ దొంగతనాన ప్రారంభించబడినటువంటి ట్రస్టు, అబద్ధము పేపర్ల మీద ప్రారంభించబడినటువంటి ట్రస్టు, అబద్ధం పునాదుల మీద కట్టబడినటువంటి ట్రస్టు. రెండవది సొసైటీ దొంగ పేపర్ల మీద, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ మీద నిర్మించబడినటువంటి సొసైటీ. కానీ దాని పేరు బక్సింగారు సొసైటీ అని ఇక వీరాచారి
దాని నామకరణం చేస్తూ పబ్లిక్లోకి విశ్వాసుల్లోకి ఒక బక్సింగారి సొసైటీ అని నమ్మిస్తూ గత 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే ఈ ఇద్దరి మూటాల యొక్క రహస్యమైనటువంటి ప్రణాళిక సమాధానంతో హెబ్రోన్లో ప్రవేశించి సమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ప్రవేశించినామని చెప్తూనే పబ్లిక్ విశ్వాసాలకు చెప్తూనే సంఘాలకు తెలియజేస్తూనే వారి వారి సొంత ఎజెండాలు కలిగి ఉన్నారు వీళ్ళు. జాగ్రత్తగా గమనించాలి విశ్వాసులారా, సొంత ఎజెండాలు కలిగి ఉన్నారు. ఎఫ్సిఎస్ పీటర్ గారు వచ్చి తాను ఇక్కడ కూర్చున్నాడు, పుల్పిట్ మీద ఎన్నోసార్లు వాక్యం చెప్పినాడు, ఆఫీసులో ఎన్నోసార్లు కూర్చున్నాడు, ఆయనకు తగినంత గౌరవం ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు నిన్నటి వరకు ఆయన చేతుల్లోనే అకౌంటు, డబ్బు, బ్యాలెన్స్ ఆయన చేతుల్లోనే ఉన్నది. ఇంతగా గౌరవించిన తర్వాత కూడా తన యొక్క సొంత ఎజెండా అంటే సాతాను ఎంతగా మనుషులను మోసం చేస్తారు చూడండి. దేవుని యొక్క పేరు చెప్పుకుంటూ దేవుని బక్సింగ్ అంకుల్ పేరు చెప్పుకుంటూ బక్సింగ్ గారి సహవాసంలోనే దేవుని ప్రజలను మోసం చేయడానికి మరొక కుట్రకు తెరదీసినారు. మనకు తెలియకుండానే సీక్రెట్గా ఒకరోజు మాకు రిసీవ్ అయ్యేంత వరకు మాకు తెలియదు. కురియన్ గారి మీద కేవియేట్ వేసి పెట్టినాడు ముందే. ఇటు వీరాచారి మీద వేసినట్టు వేస్తూ కురియన్ గారిని అలా పేరు పెట్టేసినాడు, కురియన్ బ్రదర్ను పేరు పెట్టి కేవియేట్ వేసినాడు. సరే, అంతవరకు ఆగిపోయింది. 2 రోజులు వారం రోజుల తర్వాతనే వెంటనే ఇంకొక కేసు వేసినాడు. ఏది పాత కేసులో, అది ట్రస్ట్ వర్సెస్ కొట్లాడుకున్నటువంటి కేసు. ఎఫ్సిఎస్ పీటర్ గారు వర్సెస్ జాన్ సుబ్బారెడ్డి గారు అండ్ శాంసన్ గారు, వీరిద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్, మాది సరైన ట్రస్ట్ అని కొట్లాడుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేసినారు, కోర్టుకు వెళ్ళినారు. శాంసన్ గారు, సుబ్బారెడ్డి గారు ఓడిపోయినారు. ఎఫ్సిఎస్ పీటర్ గారి ట్రస్టే సరైన ట్రస్ట్ అని ఒక జడ్జిమెంట్ తీసుకుని వచ్చినారు. ఇప్పుడు ఈ జరిగిన పరిణామాలు ఏం చేస్తూ వచ్చినారంటే శాంసన్ గారు, సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఉండడం ద్వారా వాళ్ళు ఎఫ్సిఎస్ పీటర్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మనస్తత్వం ఏంటి అని అంటే తాను తప్ప ఇంకెవరు ఉండకూడదు, తను తప్ప ఎవడు నీతిమంతుడు కాదు, తను తప్ప ఎవడు పరిశుద్ధుడు కాదు, తను తప్ప హెబ్రోన్లో నిలబడడానికి ఎవడు అర్హుడు కాదు. ఆయన నీతి అటువంటి నీతి, సొంత నీతి కలిగినటువంటి వ్యక్తి హెబ్రోన్ని ఏల్దామనుకున్నాడు. అయితే ఆయన ఆటలు సాగలేదు. ఇక్కడ హెబ్రోన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చినారంటే లోకల్ వాళ్ళకు ఇన్ని రోజులు వాళ్ళకు సరైన అవగాహన ఉన్నది లేదని నేను చెప్పడం లేదు. కానీ ఒక్క లోకల్ విషయంలో నేను ఒక మాట చెప్తానండి. హెబ్రోను సార్వత్రిక సంఘ విశ్వాసులారా, లోకల్ అనే మాట లేదా స్థానిక సంఘం అనే మాట వాడితే అంత పాపం అయిపోయిందా? ఏమైంది స్థానిక సంఘానికి? ఉదాహరణ నేను చెప్తానండి. డిఫెన్స్ కాలనీ ఉన్న బెరాక సంఘమే ఉంది. అక్కడున్న సంఘస్థులు వాళ్ళని ఏలుతున్నారు. అక్కడున్న సంఘస్థుల్లోనే వాళ్ళ మధ్యలోనే డబ్బు వారి మధ్యలో ఉంటుంది. అక్కడున్న సంగతి వారు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, ఖర్చులు పెట్టుకుంటున్నారు, డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళ అకౌంట్లోనే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్కడైనా అట్లనే ఉంటుంది. ఎక్కడున్న మందిరాలలో అక్కడనే ఉంటుంది డబ్బు. మరి ఈ రోజుకు 70 సంవత్సరాల నుంచి ప్రారంభించబడిన ఈ మందిరానికి ఒక్క 10 కోట్ల బ్యాలెన్స్ చూపియండి. ఎంత ఉండాలి హెబ్రోన్లో ఈ రోజుకు? ఎవరన్నా మహమ్మద్ గజనీ వచ్చినట్టు, మహమ్మద్ గోరి వచ్చినట్టు దీని మీద దండయాత్రలు చేయాలి, హెబ్రోన్ మీద ఉన్న పైసలన్నీ దోసుకోవాలి, పోవాలి. ఇదే కదా మీది ప్లాన్. ఎన్ని కోట్ల రూపాయలు ఎఫ్సిఎస్ పీటర్ గారు, మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నాను ఈ వీడియో ద్వారా, ఎన్ని కోట్ల రూపాయలు మీరు బ్యాంకులో ఫ్రీజ్ చేసి పెట్టినారు? ఆ డబ్బంతా ఎవరిది? విశ్వాసులది కాదా? విశ్వాసుల యొక్క రక్తం కాదా? దేవుని మందిరం పరిశుద్ధులు తీసుకొచ్చిన అర్పణలు కావా? వాటిని మీరు బ్యాంకులో వేసి మీ స్వార్థానికి ఉపయోగిస్తూ కోర్టుల కేసులకు కెవిట్లు వేసుకుంటూ కోర్టు కేసులలో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వస్తూ ఇవన్నిటి మీద మీరు డబ్బులు ఖర్చు పెట్టడం విశ్వాసుల డబ్బు కాదా? ఎవరిటి? మీ సొంత డబ్బా? మీ సొంత డబ్బు అయితే ఎన్ని ఆస్తులు మీరు అమ్ముకున్నారు ఈ రోజు వరకు? ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారయ్యా మీది? ఈ హెబ్రోన్ డబ్బు కాకపోతే మీ సొంత ఆస్తులు ఏమని వచ్చినోనికెళ్ళా మొన్నొకరికి ఏళ్ళు ఇరిగితే 1,00,000, 2 లక్షలు ఎట్టమొచ్చాడు. తాగేటోనికి, తినటోనికి,
బిర్యానీలు ఖర్చులు పెట్టినారు. ఎవరి పైసలన్నీ, ఎవరి డబ్బు ఇదంతా ఖర్చు పెట్టినారు. ఖర్చు పెట్టి మీ ప్లాన్ అంతా సక్సెస్ కాకపోతే వెంటనే పోయి మీరు ఒక కెవిట్ వేసినారు. మీరు పోయి వెంటనే ఆ ట్రస్ట్ మీద ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినారు. మాకు సంబంధం లేదండి. మేము ఆ వీడియోలు ఇంతకుముందు తీసిన వీడియోలో మేము చెప్పినాం, మీరు తీసుకొచ్చే పనికి మాలను మాకు సంబంధం లేదు. అది మీకు పనికి వస్తుంది కావచ్చు, మాకు అవసరం లేదు. అది ఆ వీడియో ఆ ఆర్డర్ తోటి మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మేము దానికి లోబడాల్సిన అవసరం లేదు. మేము ఎన్ని మాట్లాడినా మేము కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు మేము రాము, దాని కిందికి రాము. మేము మాకేం అవసరం అండి? మీ ఇంటి మియా బీబీకా ఫైసలా, అది మీరు మియా బీబీకా కొట్లాట, మీ భార్య భర్తలు కొట్లాట, అది మీ ఒక్క ఫ్యామిలీ కొట్లాట, ట్రస్ట్ ఫ్యామిలీ కొట్లాట. అది హెబ్రోను ప్రాపర్టీకి ఎటువంటి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా. ఎఫ్సిఎస్ పీటర్ గారు తీసుకొస్తున్నటువంటి ఏ ఆర్డర్ కూడా అది హెబ్రోన్కు సంబంధం లేదు. అది కేవలము ఆయనకు సొంతగా, అది అడ్రస్ లేని ట్రస్ట్ కనుక ఆ అడ్రస్ ఎక్కడుందో, ఆ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో, గూగుల్ మ్యాప్ ఎక్కడ లొకేట్ చేస్తుందో అక్కడికి పోవాలి. హౌస్ నెంబర్ ఎక్కడ చూపిస్తుందో అక్కడికి పోవాలి. హెబ్రోన్ అని పేరు పెట్టినంత మాత్రం హెబ్రోన్లో ఒకటికి వచ్చింది నాదని క్లెయిమ్ చేయడానికి కాదు. అది నువ్వు క్లెయిమ్ చేయడానికి కాదు. అది నువ్వు ఇంకా 100 సంవత్సరాలు క్లెయిమ్ చేసినా నీకు రాదది. సొసైటీ ప్రాపర్టీ ఎప్పటికి కూడా ట్రస్ట్కు ట్రాన్స్ఫర్ కాదు. ఏం చదువుకున్నారండి? అత్యున్నతమైన స్థానంలో ఉండి పెద్ద ఉద్యోగాలు చేసినారు, పెద్ద బాధ్యతలు వెలగబెట్టినారు. సొసైటీ ప్రాపర్టీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయిన చరిత్రలో మీరు చూపించగలుగుతారా? ఎందుకండి ఇంకా విశ్వాసాలను మోసం చేస్తారు? సొసైటీకి సంబంధం లేని, ప్రాపర్టీకి సంబంధం లేనటువంటి ఒక ఆర్డర్ తీసుకొచ్చి హంగామా చేసినారు. వారం రోజుల నుంచి రాకముందే ఆ జయప్రకాష్ గారు పోయి పులిపిటిగా ఆక్రమించుకుందామని ప్రయత్నం చేసినాడు ఆదివారం. ఎంతవరకు కరెక్ట్ అండి? ఆదివారం గలాట చేయడానికి వస్తున్నారా మీరు? ఆదివారం పులిపిటి మీద గలాట చేయడానికి వస్తున్నారా? మీకు వాక్యం చెప్పకపోతే మీకు నెమ్మది ఉండదా? కోర్టు కేసులు వేయాలి, పైసలు దొబ్బిపోవాలి, అన్నీ చేయాలి, మళ్ళీ వాక్యం చెప్పాలా? ఏంది మీ ఉద్దేశం ఏంటి? పులిపిటి కావాలి. మరి పులిపిటి కావాలన్నాడు ఏం చేయాలా? నిన్ను లోకల్లో పెట్టినామా? లోకల్లో నిన్ను ఇక్కడ స్థానిక సంఘంలో ఒక వ్యక్తిగా నిన్ను ఎంచినామా? నువ్వు ఎఫ్సిఎస్ పీటర్ గారితో అంటగాగి నువ్వు రోజు వచ్చి ఆఫీసులో కూర్చున్నా కూడా నీ మీద కనికరం చూపించినారా? ఈ స్థానిక విశ్వాసులు కనికరం చూపించి ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్గా నేను పెట్టినారు కదా, దానికి కూడా నీ మనసు రాలేదా? అప్పుడు కూడా మీకు అర్థం కాలేదా? జయప్రకాష్ గారు, మీరు చూపించిన మర్యాద మీకు అర్థం కాలేదా? మొత్తం కొడితే కుమ్మాన్ని కొట్టేద్దాం అనుకున్నారా? ఖజానా మొత్తం దోపేసి మళ్ళీ ఒక మహమ్మద్ గదిని దండయాత్ర చేసినట్టు చేద్దాం అనుకున్నారా? ఎఫ్సిఎస్ పీటర్ గారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మీరు మీ వీడియోలు తీసుకుపోయి మీరు 100 కేసులు వేసుకున్న మా మీద ఏమాత్రం కాదు. ఎందుకు చెప్పాలనా? మీ కేసు మాకు ఎటువంటి సంబంధం లేదు. మీ కేసు ఉంటే నేను తీసుకొని చెప్తున్నా కదా. మీరు పోలీస్ ఎయిడ్ అని తీసుకొచ్చినారు. పోలీస్ ఎయిడ్ అని మీరు ఒక ఆర్డర్ తీసుకొచ్చినారు. మాకు అవసరం లేని ఆర్డర్ మీరు ఒకటి తీసుకొచ్చినారు. మరి పోలీస్ ఎయిడ్ ఉంటే తీసుకొని రాపోండి, మేము అడుగుతాం పోలీసు వాళ్ళను. ఏ ఆర్డర్ తోటి మా దగ్గరికి వచ్చినారండి మేము అడుగుతాం. తీసుకురండి. మరి కాదు, అది మీరు చేయలేరు. కనుక మీకు ఒక విషయం చెప్తున్నాము, కోర్టు కేసులు వేసినంత మాత్రాన ఇక్కడ భయపడేంత పరిస్థితులు లేవు. స్థానిక సంఘస్థులు వారు నిలబడుతున్నారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తున్నారు, వారి బాధ్యతల్లో వారు సక్సెస్ఫుల్గా ఉన్నారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రస్ట్ను సొసైటీ ప్రాపర్టీ మీద అనుమతించరు. ఎఫ్సిఎస్ పీటర్ గారి అధికారాన్ని ఎప్పుడు కూడా అనుమతించరు. రెండో విషయం నేను వస్తున్నాను. సొసైటీ విషయానికి వస్తే నేను గత వీడియోలో కూడా సొసైటీ విషయం చెప్పినాను. అది ఒక దొంగ పేపర్ల మీద కట్టబడినటువంటి ఒక బంగ్లా. ఎఫ్సిఎస్ పీటర్ గారిది కూడా ఏదైతే ఫిలిప్ గారి మీద ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ మీద నిలబడ్డటువంటి ఒక ఫాల్స్ బంగ్లా, ఫ్యాబ్రికేటెడ్ బంగ్లా, పబ్లిక్ను మోసం చేసే బంగ్లా, విశ్వాసులను మోసం చేసే బంగ్లా, గాలి మేడలు ఇవన్నీ. కానీ డబ్బు మాత్రం మాయమయ్యే బంగ్లా. డబ్బు దోపిడీకి గురి అయిపోయింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో దోపిడీకి గురి అయిపోయింది. సొసైటీ ఆధ్వర్యంలో దోపిడీకి గురి అయిపోయింది. ఏంటండి ఇప్పుడు వీరాచారి గారు ఒక పెద్ద డ్రామా, ఎంత పెద్ద డ్రామా ఆడినాడంటే, మొన్న జాన్ సుబ్బారెడ్డి గారు
పుల్పిట్ మీద నుంచి జాన్ సుబ్బారెడ్డి గారు పుల్పిట్ మీద నుంచి ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పిన వీళ్ళకి అకౌంట్ లేదని ఏదో చెప్తే ఈ సొసైటీ వాళ్ళు ఏం చేసినారు, మీకు అకౌంట్ లేదు, మా అకౌంట్లో డబ్బులు వేసుకోండి, ఆ సొసైటీనే మళ్ళీ నిలుపుకుందామని మళ్ళీ వచ్చినారు. కొంతమందిని పంపించినాడు వీరాచారి గారు. మీ టీము జాన్ సుందర్రావు గారు ఏ ప్లాన్ తోటి ఇక్కడికి వచ్చినాడో మాకు తెలుసు. అయ్యా జాన్ సుందర్రావు గారు, మీరు భక్సింగ్ గారితో సహా మీరు ఉన్నటువంటి వారు, మీరు ఇంత మోసానికి ఒడిగడతారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదండి. తప్పుడు మార్గంలో ఉన్నారని అనుకున్నాను తప్ప, తప్పుడు యొక్క సలహాలు వింటున్నారని అనుకున్నాను తప్ప, తప్పుడు వ్యక్తులతో నడుచుకుంటున్నారు అనుకున్నాను తప్ప, ఒక తప్పుడు క్రియకు మీరు రూపకల్తగా ఒక నడిపించే నాయకుడిగా మీరు హెబ్రోన్లకు నిన్న ప్రవేశించిన ప్రవేశం చూసినారా, మీరు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. మీ మందిరానికి 2 ఉన్నాయి, 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒకటి ట్రస్ట్ ఒకటి సొసైటీ. ఏం జవాబు చెప్తారండి దానికి ఏమని చెప్తారు సంఘానికి? మీ మోసం ఏమని చెప్తారు? భక్సింగ్ గారి దగ్గర ఉన్నది నేర్చుకున్నది మీరు ఇదేనా? ఒక గొర్రె చర్మంతో తొడుక్కొని నిన్న ప్రవేశించినారు. ప్రవేశించి ఏం చేసినారు? చర్చలను కూర్చున్నారు. ఇప్పుడు దాని మీదనే కట్టుకుందాము, దాని మీదనే అది ఉన్నాయి, అది కోర్టు కేసులలో ఉంది కాబట్టి అదే సొసైటీని నిలుపుకుందాము అంత లేదండి. మీది దొంగ సొసైటీ అంటే దొంగదే, ఇంకా 100 ఏళ్ళకు దొంగదే. నువ్వు దొంగవే, వాడిని నీతోటి ఉన్నోడు దొంగే. నీ సొసైటీలో అంతా దొంగలే. మీరు పేపర్ రాసుకున్నారు, మేము 2 నిమిషాలలో దాని మీద కూడా మేము ఆర్డర్ తీసుకురావచ్చు. మీరు ఏదైతే అమెండ్మెంట్ చేసుకుని మీకు ఎట్లా అమెండ్మెంట్ అవుతుందో మేము చూస్తాం. పోయి ఏం చేసినారు తెలుసా? మీరు ఏం చేసినారు విశ్వాసులారా, మీరు గమనించాలి. మీరు గొర్రెలాగా ప్రవర్తించకూడదు. మీరు గొర్రెలాగా ఉంటే కుదరదు. అట్లా దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. మీ ఇంటికి ఏదైనా నష్టం జరిగితే, నీ పిల్లలకి ఏమైనా నష్టం జరిగితే నువ్వు ఇట్లనే సరైన కూర్చుంటావా? నీ దేవుని మందిరానికి, దేవుని బిడ్డలకు, విశ్వాసులకు, దేవుని డబ్బుకు ఇంత నష్టం జరుగుతూ ఉంటే మౌనంగా కూర్చుంటారా మీరు? మౌనంగా కూర్చుంటే దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఏం చేసినారు తెలుసా? వాళ్ళు ఒక సొసైటీ అని ఒక చిన్నది పేపర్ వేసి జాన్ సుందర్రావు గారు, ఢిల్లీ స్టీఫెన్ గారు, స్టీఫెన్ చిన్నప్ప గారు 4 పేర్లు 7 పేర్లు రాసుకొని ఒక చిన్న పేపర్ మీద ఎవరు కురియన్ గారిని తీసేసినట్టు అన్నీ తీసేసి. అయ్యా వీరాచారి, కురియన్ గారిని తీసేంత శక్తి నీకు వచ్చిందా? కురియన్ గారిని తీసేంత టర్మినేట్ చేసి నీ సొసైటీలకి, నీ తాతదా సొసైటీ, అది మీ తాతదా? దొంగ సొసైటీలకు వెళ్ళి ఇంకా దాంట్లోకి వెళ్ళి ఇంకా టర్మినేషన్ లెటర్లు ఒకటి, అమెండ్మెంట్ లెటర్లు ఒకటి. ఎంతకాలం పుట్టిస్తావరా? ఎంతకాలం పుట్టిస్తావు ఈ దొంగతనం? ఎంతకాలం ఈ దొంగ వేషం నీది? ఇంకా పెద్ద సత్యవంతులు లెక్క ఒరుతున్నావు, కేకలేస్తున్నావు, ఒక మేక కేకలేసినట్టు. అది కరెక్ట్ కాదయ్యా. దేవుని మందిరాన్ని నాశనం చేస్తున్నావు, దేవుని విశ్వాస బిడ్డలను నాశనం చేస్తున్నావు నువ్వు. ఇంకొక మాట, అరే నీకంటే సరే నువ్వు ఏదో ఎక్కడ జంగల పెరిగినావు, ఏదో పెరిగినావు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? స్టీఫెన్ చిన్నప్ప గారు ఢిల్లీలో దేవుని సేవ చేసుకునేటోడు, జాన్ సుందర్రావు గారు ఇక్కడ మారేడుపల్లి దేవుని సేవ చేస్తున్నాడు. వాడు నిన్ను వెంబడించడం ఏంది? ఆశ్చర్యంగా లేదు ఇది? ఆశ్చర్యం లేదా? ఎక్కడికి పోతున్నామండి? ఎక్కడికి పోతున్నాం? దయచేసి విశ్వాసులారా గమనించండి. వీళ్ళు మళ్ళీ ఒకటి కొత్తది వేసుకొని వచ్చి బాడీ తయారు చేసుకున్నాయి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి పోయి ఒక ముద్ర వేసుకొని వచ్చినారు. దాన్ని మా ముందర పెట్టి మేము ఆల్రెడీ సబ్మిషన్ చేసినాం. నేను కూడా రేపు ఒకటి తీసుకొని వస్తా, నేను ఒక 7 మందిని తయారు చేసి ఒక ముద్ర వేసుకొని వస్తా. చెల్లినట్టేనా? సొసైటీ అయిపోయినట్ట? ఎవరిని మోసం చేస్తావా? ఎవరిని మోసం చేస్తావు? ఎంతకాలం మోసం చేస్తావు? చెల్తుందా అది? నీ సొసైటీ చెల్లదు అని ఎన్నిసార్లు ఇచ్చింది కోర్టు? ఎన్నిసార్లు నీ సొసైటీ దొంగ సొసైటీ అని ఎన్నిసార్లు ఇచ్చింది కోర్టు? రా, ఆడికి రా, ఈడికి రా అని కేకలేస్తున్నావు, రంకెలేస్తున్నావు. రా, ఎక్కడికి వస్తావు? రా, నేను నా డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను, మేము తీసుకొని వస్తాం. చర్చిలో కూర్చుంటారు, చర్చిలో కూర్చో. నడి రోడ్ల మీద కూర్చుంటారు. నీ కథ ఏందో మా కథ ఏందో తెలుస్తాం. నీ సొసైటీ కథ తెలుస్తాం, ఎఫ్ఎస్ పీటర్ గారి ట్రస్ట్ కథ ఏందో తెలుస్తాం. రండి, మీరు ధైర్యం ఉంటే 4 రండి, 2 రండి, ఒక్కటి రండి, సొసైటీ నుంచి ఒక్కటి రండి. మేము ఒక్కలమే వస్తాం, 2 వస్తాం. మాట్లాడండి, మీ దగ్గర పేపర్ ఉంటే జెన్యూన్గా మాట్లాడండి. కానీ దేవుని బిడ్డలను మోసం చేయకండి. ఎంతకాలం మోసం చేస్తారు? ఇప్పుడు మెల్లగా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎట్లా వచ్చినారంటే డ్రామాటిక్గా, అసలు ఎంత డ్రామాటిక్గా అంటే ఆడొకడు ఎంబడి చేలగాని పట్టుకొచ్చుకున్నారు, ఒకరిని ఎంబడి గంట కొట్టేటోని పట్టుకొచ్చిండ్రు.
పట్టుకురాగానే అన్న మీరు కూర్చొని అన్నాడట. పోయి కూర్చున్నాడు సార్. అరే మేము వచ్చి చూసే వరకు ఆయన కూర్చున్నాడు, ఆయన కూర్చున్నాడు. ఇది ఎక్కడి మోసం రా, ఎవరిని అడిగి కూర్చున్నారు? ఎప్పుడైనా దేవుని సేవలా నువ్వు వెళ్ళిపోతే, నువ్వు చాలా కాలం తర్వాత నువ్వు విభేదించి వెళ్ళిపోతే 3 నెలలు నువ్వు రాలేదు. జాన్ సుందరరావు గారు, స్టీఫెన్ చిందప్ప గారికి అసలు ఈ చైర్లో కూర్చున్న అనుభవం కూడా లేదు. ఆయన కూర్చొని ఇట్లా బెసులుతుండ్రాళ్ళు, ఇట్లా ఇది మాదేనా చైర్, ఇది కూర్చోవచ్చా కూర్చోరాదా అని. అసలు తీసుకొచ్చి కూర్చోబెట్టి వెంటనే కూడా రెడీ ఉన్నాడు అంటే టపక్కన ఫోటో తీసిండు, తీసుకుపోయి మళ్ళీ వైరల్ చేశారు. మేము ఒకటి ఫేక్ దాన్ని మేము పెట్టినాం. ఆ ఫోటో ఎందుకు తీసినో మాకు కూడా తెలుసు. ఎక్కడో ఉపయోగించుకోవాలి, కోర్టు కేసులో ఉపయోగించుకోవాలి, వైరల్ చేయాలి. ఓహో ఇక తెల్లారి మళ్ళీ ఒకటి రాజేశ్వరరావు గారి మీద ఒక తిరుగుబాటు లెటర్ రాస్తారు. ఇంత మోసమైన కుట్రతోటి, ఆ కుట్రదారులతో మీరు కూడా కుట్రదారులు అయిపోతారు కదా. ఎట్లా బలిస్తావు, ఎట్లా ఆరాధన చేస్తావు, ఎట్లా మందిరం నడిపిస్తావు? అయ్యా జాన్ సుందరరావు అయ్యా, ఏం నడిపిస్తావు? ఎట్లా మందిరం నడిపిస్తావు నువ్వు? ఏం చూపించాలనుకుంటున్నావు దేవుని ప్రజలకు? ఈ కుట్రంతా మళ్ళీ ఏం చేసి మళ్ళీ ఇప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు వీరాచారి. ఏమని మాట్లాడుతున్నావు? మేము సొసైటీ, మేము ట్రస్ట్, అందరితో మేము కలిసి ఉంటాం, వాళ్ళు ఉండదు వీళ్ళు ఉండదు. నువ్వెవరా? నీకేం తెలుసు? నువ్వు భక్తి అంకుల్ ముఖం కూడా చూడలే. నీకేం తెలుసు? ఏం తెలుసు నీకు? ఇక్కడికి నిన్ను ఇట్లా పట్టుకొచ్చి కూర్చుండబెట్టిరు. ఇడా నిన్ను ఎవరు కూర్చుండబెట్టిరో తెలుసా? నిన్నెవరు తీసుకొచ్చిరో తెలుసా నీకు? ఏ విధంగా వచ్చినావు తెలుసా? హెబ్రోన్ అంటే తెలుసా నీకు? ఇప్పుడేమో హెబ్రోను, సార్వత్రిక సంఘం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద మాటలు యూజ్ చేస్తున్నావు. ఏం తెలుసు నీకు హెబ్రోన్ గురించి? కాన్వకేషన్ చూసినావా? బాప్తిజం తీసుకున్నావా? ఒక దగ్గరనేమో నేను హిందూ అని డిక్లేర్ చేస్తావు, ఒక దగ్గరనేమో పీటరాచార్యం రాసుకుంటావు, ఒక దగ్గర వీరాచార్యం రాసుకుంటావు, ఒక దగ్గర ఉట్టిచార్యం రాసుకుంటావు, ఓ దాని ఉట్టి ఇంకా చార్యం ఎన్నిసార్లు రాస్తావు? ఏరేళ్ళు రాస్తావు? ఎన్ని పేర్లు మారుస్తావు? ఎన్ని వేషాలు వేస్తావు? ఇది మంచిది కాదు. దేవుని బిడ్డలతో నువ్వు ఆడకూడదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక యుద్ధం తయారు చేయడానికి చూస్తున్నావు. విశ్వాసులలో అలజడి, మేము వచ్చేస్తాం. నువ్వు వచ్చినా ఇక్కడ లోకల్ అందరు ఉంటారు, ఇక్కడ నిన్ను రానియర్ బాబు. వచ్చినా కూడా నేను దొరకబట్టి రూమ్లో వేస్తుంది అంతరిగా పక్క. ఇది మాత్రం వాస్తవం, జాగ్రత్త. ఎందుకనంటే విశ్వాసులు మనసిరిగి ఉన్నారు. 10 సంవత్సరాలు మీతోటి విసికి వేసారిపోయి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలను రెచ్చగొట్టకండి. దేవుని బిడ్డలను రెచ్చగొట్టడం ద్వారా దేవుని ప్రజలకు అవమానము, లోకంకు అది మంచిది కాదు, దేవుని ప్రజలకు మంచిది కాదు, దేవునికి మంచిది కాదు, నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. ఈ యొక్క గత వారం ఒకడొచ్చి మొత్తం ఆ రాత్రిపూట ఆ వీడియోలు ఉన్నాయి, మీకు వీడియో కూడా క్లిప్పింగ్ చేస్తాం. రాత్రి పొద్దున పూట 4 గంటలకు లేచి మెయిన్ ఆఫీసులకు పోయి ఆ నిద్రపోతున్నటువంటి సేవకుని లేపి అవన్నీ దాన్ని ఏమంటారు DVR CC ఫుటేజ్ కెమెరాలోనే అన్ని కనెక్షన్లు పీకేసిన ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఎన్నో వీడియోలు ఉన్నాయి, బూత్ వీడియోలు ఉన్నాయి. మేము వెయ్యం అవన్నీ. చెడ్డ మాటలు మాట్లాడిన ట్రస్ట్ వాళ్ళు మాట్లాడిన చెడ్డ పనులు చేసినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయంటే మీరు నమ్మండి, నమ్మకపడి విశ్వాసాలు. మేము అబద్ధం ఆడతలేము దేవుని మందిరం నుండి, కానీ అవన్నీ వేయము. అవన్నీ వేసి సంఘాన్ని కలవరపరచము, దేవునికి అవమానం తీసుకొని రాము. అయితే అద్దాంకి ఇమ్మానుయేల్ గారు చెడ్డ మాటలు తిడతా ఉంటే, ఆయన యొక్క సన్నిహితుడు చెడ్డ మాటలు తిడతా ఉంటే చూసి ఇట్లా అనుకుంటా పోతుండు, ఇట్లా అంటుండు. అరే రావా ఇక్కడ ఎంత చెడ్డ మాటలు తిట్టుండు అంటే నాకు తెలియదు అంటుండు. అరే వినుకుంటూనే పోయినావు కదా. ఏమండి మీ భక్తి, మీ నీతి, నీ అద్దంకి ఎక్కడుంది? నీ గొర్రెలేడున్నారు? నీ మంద ఎక్కడుంది? నువ్వు వాళ్ళు ఏం వేస్తుండ్రు? నువ్వేం వేస్తున్నావు? వీడ నువ్వేం చేస్తున్నావు? నీ కథలేంది? నీ గొర్రెలన్నీ ఎక్కడ పోతున్నాయి? భక్సింగ్ గారిని చూడలేదంటున్నాడు, నాకు భక్సింగ్ గారు తెలియదు అంటున్నాడు. ఇంకే కావాలి? అట్లాంటి వాళ్ళు వచ్చి ఈరోజు అధికారం చేయాలని కోరుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్ళకు అధికారం, ఈవెన్ FCS పీటర్ గారికి కూడా భక్సింగ్ గారు తెలియదు. ఎక్కడో కడపలో ఎక్కడో ఇంతంత తెలుసు, ముఖపరిచేయాలంతే. కానీ వాళ్ళు పోయిన తర్వాత విధ్వంసం జరుగుతుంది భక్సింగ్ గారి పేరు మీద. ఈ వ్యక్తికైతే, వీరాచారికి అయితే అసలు భక్సింగ్ అనే మాటని తెలియదు. ఈడికి వచ్చిన దాకా తెలిసింది. ఎబ్రోళ్ళకి అడిగి పెట్టిన తర్వాత ఓహో ఇది భక్సింగ్ ఇట్లా గోడలు చూసుకుంటావో ఇట్లుంటుందా? ఇది కూడా బాగానే ఉంది. దీన్ని కూడా ఒక వేయచ్చు, దీనిలో ఒక లెక్కలు వేయచ్చు అనుకోండి. వేయడం ప్రారంభించాడు. అయ్యా ప్రతి దినం విలువైన దినము, ప్రతి నిమిషం విలువైన నిమిషము. దయచేసి అల్లరి చేయకు, గుడుపుటాన్ చేయకు,
మూఠా రాజకీయాలు చేయకు, మూఠా మనుషులతో నువ్వు ఇప్పుడు ఎఫ్సిఎస్ పీటర్ మీద చాలా ప్రేమ ఉల్కబోతున్నావు. ఇప్పుడు ఆయనను కట్టర్లు పెట్టి లోపల కొట్టినని, గేట్ వల్ల కొట్టినని, వాళ్ళని జైలు పాలు చేసినావు. వాళ్ళు లోపల పాపం ఆయనను ఇబ్బంది పెట్టుంటే బట్టలు గిట్టలు అంతా ఇబ్బంది నీకు అన్నీ తెలుసు. ఎందుకు ఆయనను మల్ల బుద్ధికిస్తున్నావు, మన్న ముద్దులు పెడుతున్నావు ఆయనకు? ఆయన కూడా నీకు ముద్దులు పెట్టవాడి. ఏంది ఇది? ఈ అక్రమమైనటువంటి కలయికలు ఏంటి ఇవి? సొసైటీకి ట్రస్ట్ ఎన్నట్టు కలవదు అంటే కలుపుతుంది ఎట్ట కలుపుతుంది? మీరు నాశనం చేయడానికి కలుపుతారా? దేవుని మందిరాన్ని మట్టిలో కలపదామని కలుస్తారా మీరు? ఇంకెంత నాశనం చేద్దామనుకుంటున్నారు? దయచేసి ఎక్కువ నేను ఎంతైనా మాట్లాడవచ్చు, ఇట్లా రాత్రంతా మాట్లాడవచ్చు. నేను మాట్లాడదలుచుకోలేదు. మీ దుర్మార్గత నుంచి వదిలిపెట్టండి, మీ దుర్మార్గత నుంచి తొలగిపోండి. అయ్యా ఎఫ్సిఎస్ పీటర్ గారు, దేవుడిచ్చిన ఈ ఆయుష్ను దేవుని కొరకు వాడండి, కానీ ఇట్లా దుర్మార్గమైన కలయికలకు పాల్పడకండి. అయ్యా జాన్ సుందర్రావు గారు ట్రాన్స్లేషన్ చేసినారు భక్త్ సింగ్ అంకుల్కు, మా కళ్ళ నిండా మేము చూసినామయ్యా. కానీ దుర్మార్గమైన కలయికలకు నువ్వు పోకు. అయ్యా స్టీఫెన్ చిన్నప్ప గారు భక్త్ సింగ్ గారికి 24 గంటలు సేవ చేసి మాకు అన్నీ తెలుసా అండి, మాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, అక్కడ ఉండండి సంతోషంగా, రాకండి ఈ ఉచ్చులా పడకండి, వీరాచారి గారి ఉచ్చులా పడకండి, పోతుంది అంతే సంగతి. అడ్రస్ గల్లంత అయిపోతుంది, జాగ్రత్త. వాడుకుంటాడు ఆయన మాట్లాడతాడు ఏంటంటే ఎన్ని పార్టీలు మారుతారంటారు. అయ్యా రాజేశ్వరరావు గారిని ఎంత మెచ్చుకున్నావు, అందులో ఒక వీడియో పెడతా మీకు. మనకున్న బ్రదరు మన హెబ్రోన్ ఒక విశ్వాసి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు అంటే అదొక మనకి ఒక ఘనతే. అన్ని సంఘాలకు లేని ధన్యత దేవుడు మనకిచ్చిండు. కాబట్టి మన హెబ్రోన్ తరపున కూడా ఒక రిప్రజెంటేటివ్ గవర్నమెంట్కి ఎమ్మెల్సీ వాదాలో, అది క్రిస్టియన్ మైనారిటీ ఎమ్మెల్సీ వాదా కనుక మరి ఈ సంవత్సరం రినివల్ అవ్వాలి. చాలామంది మరి పోటీ పడుతున్నారు. కాబట్టి మనకు తెలిసిన వ్యక్తి, బైబుల్ తెలిసిన వ్యక్తి, పరిచర్య తెలిసిన వ్యక్తి ఎమ్మెల్సీగా ఉంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. లోకంలో ఉండే వాళ్ళు ఎవరన్నా అయితే వాళ్ళకి బైబుల్ తెలియదు, పరిచర్య తెలియదు, క్రమం తెలియదు, హెబ్రోను సవాసం తెలియదు కనుక మనకున్న సమస్యలకు అది 3వ సమస్య అయింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన బ్రదర్గా మనము ఎమ్మెల్సీగా ఆయన ప్రమోటెడ్ అవుటకు మీ కుటుంబంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఈయన దేవుడిచ్చిన వరం మాకు ఎమ్మెల్సీ కాదు, ఆయన విశ్వాసి, ఆయన దైవభక్తి, దైవజనుడు, ఇంత పోగొట్టినోనివి ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ అంటే ఇంత కోపం వస్తుంది నాయన నీకు. ఆయన నీ బుద్ధి అంతా, నీ గుండం అంతా, నీ యొక్క అలవాట్లన్నీ, నీ యొక్క దుర్మార్గం అంతా బయటపెట్టినందుక, లేకపోతే నిన్ను విభేదించినందుక ఆయన మీద ఇరగబడుతున్నావు ఈరోజు. నీ అవసరానికి నువ్వు ఎవరన్నా మాట్లాడవచ్చు. ట్రస్ట్ను సొసైటీ చేసుకోవచ్చు, సొసైటీని ట్రస్ట్గా చేసుకోవచ్చు. దొంగ అసలు పరిశుద్ధిని చేయొచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. నీ సత్యంగా నిలబడ్డోడు మాత్రం నీకు నచ్చది. విశ్వాసులు నిలబడతారు. ఇప్పటి వరకు హెబ్రోను విశ్వాసుల దగ్గర బ్యాలెన్స్ లేదు. హెబ్రోను విశ్వాసులారా, మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క రిక్వెస్ట్, మీ మందిరము మీరు కాపాడుకోవాలి, మీ పిల్లలు కాపాడుకోవాలి, మీ పిల్లల కోసం ఇది ఉండాలి. మీ డబ్బు మీ దగ్గర ఉంచుకోవాలి. ఎవరో వచ్చి రాయలసీమ నుంచో, ఎక్కడి నుంచో, నెల్లూరు నుంచో, నల్గొండ నుంచో వచ్చి ఆధిపత్యం చేసి నేను బాత్రూములు కట్టించిన, నేను బంగ్లా కట్టించిన, నీకు మంది దయాదాక్షిణ్యాల మీకు అవసరం లేదండి. మీ డబ్బు మీరు సిస్టర్స్ క్వార్టర్స్ కట్టుకోండి, మీరు మందిరం కట్టుకోండి, మీ డబ్బు మీదే, మీ డబ్బు మీదే ఆధిపత్యం చేయించుకోండి. మీ పిల్లలు మీరే ఉండాలి. బయట వచ్చి దాని మీద చేసినంత వరకు హెబ్రోన్లో ఈ జగడం అనేది ఆగిపోదు. బయట వచ్చి నీకు ఎవడొచ్చి ట్రస్ట్ అన్నా సొసైటీ అన్నా, అది ఒకవేళ సొసైటీ అయితే భక్త్ సింగ్ గారి సొసైటీ అయి ఉండాలి. అది 4 రోజులు లేట్ అయినా పర్వాలే, ఈరోజు లేకుండొచ్చు, ఈరోజు ఏది ఎంటిటీ లేకుండొచ్చు, కానీ 4 రోజులు లేట్ అయినా భక్త్ సింగ్ గారి పునాదుల మీదనే మళ్ళీ కట్టబడాలి తప్ప దొంగోడు చేసినటువంటి పేపర్ల మీద, దొంగ పేపర్లు, దొంగ ట్రస్ట్ల మీద పునాదులు కట్టుకుంటూ పోతే ఏ నాటికి కూడా భక్త్ సింగ్ గారి సేవ, పరిచర్య, ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చబడదు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద గ్రేషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నాను కానీ తెలుగులో చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నా తెలుగు కొంచెం అంత స్పష్టమైన తెలుగు కాకపోవచ్చు, కొంచెం తెలంగాణ లాంగ్వేజ్ ఉండొచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్
మీకు చెప్పవలసింది ఏంటంటే 2013 2013 7th మంత్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిక్లరేషన్ బై అన్ ఐఏఎస్ ఆఫీసర్ బై టేకింగ్ ఆల్ ద స్టెప్స్ ఇన్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఏమన్నదంటే ఈ సొసైటీని ట్రస్ట్గా మారడం యాక్ట్కి విరుద్ధం. ఇది ఒరిజినల్ గవర్నమెంట్ డాక్యుమెంట్, ఐఏఎస్ ఆఫీసర్ సైన్ చేసింది. ఇక్కడ ఏమంటాడంటే ఒకే ఒక లైన్ చదువుతా. ఫర్దర్ ఇన్ఫార్మ్ ద రెజల్యూషన్ 24/3/2004 resolved that the assets and liabilities transferred to Indigenous Churches India Trust is against Act. యాక్ట్కు విరుద్ధము. దీనిపైన పాపం మన సహోదరులు అవగాహన లేకుండా సంఘ డబ్బులు వృధా చేయడానికి కోర్టుకు వెళ్ళిండ్రు. దానిపై 16430 అని రిట్ పిటిషన్ 2013లో వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ ఇటీవల చీఫ్ జస్టిస్ గారు 4th October 2010లో కొట్టేస్తూ, బాబు ఈ ట్రస్ట్ మీ సొసైటీ ట్రస్ట్గా మారిపోయిందని మేము చెప్పలేము, అది కూడా రిట్ పిటిషన్లో చెప్పలేము, ఈ ఆర్డర్ ఉందండి, నేను ఏమీ వక్రీకరిస్తలేను, దేవునికి నేను లెక్క చెప్పాలి ఆ భయంతో మాట్లాడుతున్నాను. ఇందులో ఏమన్నాడంటే సొసైటీ అసెట్స్ ట్రస్ట్కి వచ్చేసింది లేదా సొసైటీ ట్రస్ట్ ప్లేస్లో రిప్లేస్ అయిపోయిందని నేను చెప్పలేను, దానికి మీరు కాంపిటెంట్ కోర్టుకి వెళ్ళొచ్చు అన్నారు. ఒకటి కాదు, 2 హైకోర్టు ఆర్డర్లు అట్లా చెప్పినాయి. 2 హైకోర్టు ఆర్డర్లు, 2 కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ చెప్పింది. 2 కూడా ఒకటి మేలో, ఒకటి మార్చ్లో, ఒకటి అక్టోబర్లో డిస్పోజ్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇచ్చిన ఈ లెటర్ కరెక్ట్, మీరు సొసైటీ ట్రస్ట్ అయిపోయింది అన్నది అగేన్స్ట్ యాక్ట్. ఇదే మేము ప్రభుత్వం వారు మమ్మల్ని పిలిచి అడిగినప్పుడు చూపించినాం. అయితే మేమేమన్నామంటే పెద్ద మనసుతో వాళ్ళు కూడా మా సహోదరులే అనుకుంటే వాళ్ళు ఒక చిన్న ఎగ్జిక్యూషన్ పిటిషన్, అందులో ఎవరు రెస్పాండెంట్స్ అంటే కేఎం శాంసన్ గారు, వై జాన్ సుబ్బారెడ్డి గారు, వాళ్ళిద్దరు మాత్రమే రెస్పాండెంట్స్. 2 సపరేట్ పిటిషన్స్ వేసుకొని అది ఏంది ఆర్డర్ అంటే ఆర్డర్ పోలీస్ ఎయిడ్ ఫార్ రెస్పాండెంట్స్, దే ఆర్ కాల్డ్ జేడిఆర్స్ అంటే జ్యుడిషియల్ డెటార్స్. ఎవరు ఆ జ్యుడిషియల్ డెటార్స్ అంటే జాన్ సుబ్బారెడ్డి గారు, కేఎం శాంసన్ గారు. అది కూడా ట్రస్ట్లో వెళ్ళి పిటిషనర్ ఎవరు ఎఫ్సిఎస్ పీటర్ని ఏమన్నా వ్యతిరేకిస్తే వాళ్లకు సివిల్ ఇంప్రిజన్మెంట్ శిక్ష. అందులో ఇది లెక్క. సివిల్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంద్రాబాబు అంటే సివిల్ కోర్టుకు ఒక రోజు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆ కోర్టులో 1 day కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు, అది శిక్ష వాళ్ళకి. దీన్ని పట్టుకొని స్టేజ్ ఎక్కుతా అంటాడు ఒక పెద్ద మనిషి నా డబ్బులు మాకు కావాలంటాడు, ఇంకో పెద్ద మనిషి తాళాలు కోస్తా అంటాడు, రూములు తీసుకుంటా అంటాడు, కడప అంతా ఇక్కడికే వచ్చేస్తుంది అంటాడు, ఇంకో పెద్ద మనిషి ఏమంటాడు, మొత్తం కోర్టు కేసు వచ్చేసింది, కేసును ఉల్లంఘించకండి అని సీసీ కెమెరాలు అన్నీ మార్చేస్తారు. ఇదేం అన్యాయం బ్రదర్, మీరు చేసేది దేవుని పనా? మీకు ఆరోగ్యం బాగలేదంటారు ఎఫ్సిఎస్ పీటర్ గారు, ఎందుకు మీ వైఖరి మార్చుకోరు? జీవితం అంతా ఇదే మొండి వైఖరితోనే ఉంటారా? మీరు భక్సింగ్ గారిని చూసిండ్రా? అసలు ఆయన ఏందో తెలుసా మీకు? మేము పెరిగినామండి ఆయన చేతుల మీద, పెరిగినాం మేము పిల్లలం ఉండే పెరిగినాం ఆయన చేతుల మీదుగా. తర్వాత దేవుడు మా గొప్ప భాగ్యం ఇచ్చిండు నాకు, మా బ్రదర్ పీటర్కి, ఇతర సహోదరులతో కలిసి మాకు భక్సింగ్ గారి సావు చేసే ఆధిక్యత మా చేతుల మీద ఇచ్చిండు. ఇది వాస్తవం, ప్రజలు చూసిండ్రు. ఎంతోమంది స్థానిక విశ్వాసులు దీనికి సాక్ష్యం చెప్తారు, లేనిది చెప్పుకుంటలేను. అమ్మ చారి, నువ్వు చిన్న పిల్లగానివి, నీకు తెలియదు, నువ్వు ఇక్కడ పుట్టలే, నువ్వు ప్రొఫెషనల్ దొంగవు. ఎట్లా చెప్తున్నాను నేను చెప్తున్నానని నా మాటలు చెప్తలేను. నువ్వేమన్నావంటే 30 ఏళ్ళ విశ్వాసి అన్నావు. 30 ఏళ్ళ విశ్వాసి కాదమ్మా నువ్వు. 30 ఏళ్ళ కింద అంటే ఎప్పుడవుతుందండి? 30 ఏళ్ళు ఇక్కడ నుంచి 1994 కదా, 1994లో కాదు, నువ్వు 1994లోనే దొంగవు, కన్విక్టెడ్ దొంగవు. ఆ తర్వాత నువ్వు మారినావా అంటే మారలే. 2007లో దొంగవు,
కట్టెలు ఎత్తుకపోయినావు, దొంగ కట్టెలు. తర్వాత నువ్వేమన్నావు అంటే ఒక వీడియో ఉంది, అందులో ఏమంటాడు, నేను ₹1,00,00,000 ప్రాపర్టీ పెట్టి నేను ఎబ్రోన్కి నేను ₹1,00,00,000 ప్రాపర్టీ పెట్టి షూరిటీ పెట్టినా అంటుండు. షూరిటీ ఎట్లా పెడతావు నాయన? 2013లో జాన్ సుందరరావు అని పెట్టిండు నాతో పాటు ఒక షూరిటీ. నేను షూరిటీ పెట్టా, ₹1,00,00,000 ప్రాపర్టీ షూరిటీ పెట్టా ఎబ్రోన్కి. నేను వచ్చింది ఎప్పుడు అనుకున్నావు? 2013లో. 2013లో పెట్టా నేను. 2014లో నీకు ఏముందో, నీ బతికేందో, నీ దిక్కుమాల స్థితి ఏందో ఇక్కడ చెప్పుకున్నావు. ఇది నాది కాదు, ఇది అంతా ఇది నువ్వు చెప్పుకుంది, ఇది ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు కోర్టులు వేసింది. ఏమని వేసినావు నాయన? నువ్వు మీ సతీమణి రాగి ధనలక్ష్మి ఒక కేసులో ఏమని అన్నారు, మీకు 1 ఏడాది 3 నెలలు జైలు శిక్ష పడ్డది. ఎందుకు పడ్డది అంటే మీకు 3 ప్యాంట్లు, 3 షర్ట్లు, 3 ప్యాంట్లు, ₹1,000 వర్త్ చేసే సామాన్లు ఉన్నాయని చెప్పి ఐపీ ఫైల్ చేసినాం 2014లో. 2013లో ₹1,00,00,000 షూరిటీ పెట్టాడు. ఇంత అబద్ధాలా? నువ్వు చెప్పిన మాటలే చారి, వీడియో ఉంది, నువ్వు చెప్పిందే, నువ్వు చెప్పిన మాటలే వీడియో ఉంది. ఏమనుంది వీడియో? నేను ₹1,00,00,000 షూరిటీ పెట్టినా. అరే రే 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 రే, ఏం అబద్ధాలు నాయన ఇది. తర్వాత 30 ఏళ్ళ కింద నువ్వు మారు మనసు పొందిన అంటున్నావు. 30 ఏళ్ళ కింద మారు మనసు పొందితే మరి ఈ కేసులన్నీ ఏందమ్మా? అదే కాదు, 30 ఏళ్ళ కింద మారు మనసు పొందిన వ్యక్తి మీద మొన్న అక్టోబర్లో హైకోర్టు ఇస్తుంది. ఏమని ఇస్తుంది? ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? 34 కేసులు ఉన్నాయి ఈయన మీద అని. ఇక్కడ చూడండి, నా మాటలు కాదు, నేను చెప్పేది కాదు, ఇక్కడ హైలైట్ చేసిన 34 కేసులు ఉన్నాయన్నది ఈయన మీద. ఎన్ని కేసులు? 34 క్రిమినల్ కేసులు. ఈయనకు బెయిల్ ఎట్లు ఇవ్వాలి అని అడుగుతున్నారు ఆ కేసులో. ఈయనకు బెయిల్ ఎట్లు ఇవ్వాలి? ఈయనకు బెయిల్ రాలే ఇంకా కూడా. నో కోర్సివ్ స్టెప్ అని ఏదో ఒక చిన్న ఆర్డర్ తెచ్చుకొని ఏం చేస్తున్నాడు అంటే జనాలను అందరినీ మోసం చేస్తున్నాడు. పక్కా మోసం ఏంటంటే ఒకే ఒక 999 ఆర్డర్, ఎక్కువ కాదు. ఈ 999 ఆర్డర్లా చారి ఒకవేళ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ అంటే నేను మిమ్మల్నే వెంబడిస్తా. చారిది సొసైటీ ఫేక్, బోగస్, ఫ్యాబ్రికేటెడ్ నేను చెప్తలేను. ఇగో డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, దయచేసి ఇది ఒకసారి చదవాలని అనుకుంటున్నాను నేను. ఇది నాకే ఇచ్చింది గవర్నమెంట్, ఇది నాకే ఇచ్చింది. ఏమని ఇచ్చింది? టు రూబన్ ఫ్రాన్సిస్. దయచేసి చూడండి, 14/5/2024 ఏమని ఇచ్చింది? మీరు ఒక బాడీ చేసుకొని, నేను ఇప్పుడు లీగల్ కమిటీ అని, ఆ కమిటీ అని, బక్సింగార్ సొసైటీ అంటాడు. బక్సింగార్ సొసైటీ అది కాదు, బక్సింగార్ సొసైటీ ఇది నాన్న, ఇది. ఇందులో బైలాస్ చదువుకో. ఇవి 1980లో మార్పు చెందినవి, ఆ తర్వాత చెందలేదు. నువ్వు రాసుకున్న బైలా ఏం తెలుసా చారి? నువ్వు రాసుకున్న బైలా ఇది. ఏం రాసుకున్నావు తెలుసా చారి? 2/3 మెజారిటీతో ప్రాపర్టీసు అమ్ముకోవచ్చు అని రాసుకున్నావు. ప్రజలారా, విశ్వాసులారా, దైవ సేవకులారా, ఈయనను వెంబడించి బక్సింగార్ సొసైటీ అనుకోకండి. ఈయన పెట్టిన బైలాస్ వేరే, బక్సింగార్ బైలాస్ కాదు. అయినా ఇవి రికార్డులకు ఎంటర్ కాలే. ఎట్లా రికార్డులకు ఎంటర్ కాలే అంటే 5th మంత్లో గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఇది. ఏమని చెప్తుంది? ఫేక్ గవర్నింగ్ బాడీ ఇన్ సెల్ఫ్ స్టైల్డ్ మేనర్ యూజింగ్ స్టేషనరీ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా రిజిస్టర్డ్ 114/1971 అండ్ కండక్టింగ్ ఫ్రాడ్లెంట్ జనరల్ బాడీ బై ఫేక్ అపాయింట్మెంట్ అండ్ లీగల్ కమిటీ. ఇది నాది కాదు సార్, ఇది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారే సైన్ చేసింది, చూసుకోండి. నీలాంటి వాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి వాళ్ళు రికమెండ్ చేస్తారు ఇంకొక లెటర్లో. ఇవన్నీ లెటర్స్. నువ్వు ఎప్పుడు వస్తావు, ఎక్కడొస్తావు బహిరంగంగా చర్చకు? నువ్వు ఒక అడ్వకేట్ని తెచ్చుకో దయచేసి, ఎందుకంటే నీకు చదువు రాదు. నీకు నేను బైలా ఇచ్చి ఈ బైలా ప్రకారం ఎట్లయినావు అని చెప్తే నీకు చదవనీకి రాదు, అర్థం చేసుకోలేవు, ఆవేశంగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు దొంగవు. వారం వారం నువ్వు ఎత్తుకపోయి దొంగతనం చేస్తావు. నీ అనుచరులు ఎవడంటే 3 ఉన్నారు. ఒక పొట్టి అనుచరుడు ఉన్నాడు. ఆయన చరిత్ర ఏందో ఇప్పుడు ఒక వీడియో చూస్తారు. అన్న
ఆయన గాడ్ సర్వెంట్ అంట. ఆయన కన్నా 2 అడుగులు ఎక్కువని ఎగిరి గుద్దుతుండు. ఈయన గాడ్ సర్వెంట్, ఈయన నీ అనుచరుడు. వీళ్ళు బక్సింగార్ సొసైటీని కాపాడతారు. బక్సింగార్ సొసైటీ అంటే బక్సింగార్ సొసైటీ ఉన్నది నాయన, అది ఏడికి పోలేదు. అందులో ఎవరైతే గవర్నింగ్ బాడీ 8 మంది ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కాదు, 2013 నుంచి రికార్డు మెయింటైన్ చేస్తూనే ఉన్నా నేను. నా దగ్గర ఉంది. నేను చూపించే ప్రతి డాక్యుమెంట్ ప్రభుత్వంది. నేను చూపించేది ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ పరమైన డాక్యుమెంట్. నా డాక్యుమెంట్ ఒక్కటి కూడా లేదు. ఇక్కడ చూడు, 2013లో ఏమన్నదంటే వీళ్ళే గవర్నింగ్ బాడీ అన్నది. ఇప్పుడు నేను చూపించిననే ఈ లెటర్, ఇది 2024. ఇందులో కూడా వీళ్ళే గవర్నింగ్ బాడీ అన్నది. ఎందుకు ఈ మోసం? జాన్ సుందర్రావు గారు, మీరు ఒక ప్రొఫెసర్, మీరు ఒక కాలేజ్ ప్రొఫెసర్, మీరు ఇంజనీరింగ్ టీచ్ చేస్తారు. మీకు సెక్షన్స్, లా ఇవేవి తెలియదా? మీరు పోయి ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వస్తే మీరు చైర్మన్ ఎట్లయితారండి? అసలు ఫస్ట్ మీరు చైర్మన్ కావాలంటే ఈ బైలాల చైర్మన్ అనే ప్రొవిజన్ ఉండాలి. అర్థమైందా? ఇది బక్సింగార్ సొసైటీ. మీరు బక్సింగార్ సొసైటీ అని క్లెయిమ్ చేస్తారు కదా, ఇందులో ఏముండాలంటే చైర్మన్ అని అమెండ్మెంట్ అయ్యి ఉండాలి. ఆ అమెండ్మెంట్ చూపియండి, మిమ్మల్ని ఫాలో అవుతాము. నిన్న రాత్రి చెప్పినా కదా నేను, మీరు ఒక లెటర్ దేండి, మా బాడీ ఈజ్ యాక్సెప్టెడ్, యువర్ బాడీ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ టేకన్ ఇన్ టు రికార్డ్స్, ఇంతేదేండి రిజిస్టర్ ఆఫీస్ నుంచి. లేదా ఓ కోర్ట్ ఆర్డర్ చూపియండి, దిస్ బాడీ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఆర్ బీన్ డైరెక్టెడ్ బై ద డిస్ట్రిక్ట్ రిజిస్టార్ టు టేక్ ఇట్ ఇన్ టు రికార్డ్స్ అని ఒక కోర్ట్ ఆర్డర్ చూపియండి, మేము చేస్తాం. మీది ఒక ఫేక్ సొసైటీ, ఫేక్ బాడీ, ఒక ఫేక్ ట్రస్ట్. ఇద్దరు కొట్లాడుకుంటే ఒక లెటర్ ఇచ్చిండు గవర్నమెంట్. ఏమని ఇచ్చిండు చూపియాలి మీకు, అది చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ సెవరల్ కేసెస్ అని ఇచ్చిండు గవర్నమెంట్. ఏం సెవరల్ కేసెస్ ఉన్నాయంట అండి, నేను కొంచెం డీటెయిల్గా పోతానండి. డీటెయిల్గా పోయినప్పుడు నేను అడిగిన, దేర్ ఆర్ సెవరల్ కేసెస్ ఫైల్డ్ బై థర్డ్ పార్టీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిండు. ఇది పాపం మన ఎఫ్రాయిం బ్రదర్ తీసుకొచ్చిండు ఆర్టీఐలో 2023లో. ఎఫ్రాయిం బ్రదర్ తెచ్చిన దాంట్లో ఏముందంటే, ఇక్కడ చదువుతున్న చూడండి. ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద రికార్డ్స్ దట్ దేర్ ఆర్ సీరియస్ లీగల్ డిస్ప్యూట్స్ అండ్ సెవరల్ కేసెస్ బీన్ ఫైల్డ్ బై థర్డ్ పార్టీస్ అన్రికార్డెడ్ పీపుల్ ఇన్ వేరియస్ కోర్ట్స్. చారీ అండ్ గ్రూప్ అన్రికార్డెడ్ పీపుల్, FCS Peter and group unrecorded people, other so-called trustees who are claiming the authority over the Society of Trustees of Indigenous Churches in India registered 114/1971 are third parties. You have got no connection with this society. అంటే నా ఇల్లు ఉంటే ఎఫ్రాయిము తర్వాత ఇంకొక బ్రదర్ కేసులు వేసుకుంటే దానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అది ఇంత క్లియర్గా ఇంత క్షుణ్ణంగా ఇస్తే జాన్ సుందర్రావు బ్రదర్, why is it not getting into your brain, sir? I'm just questioning you. మీకు ఎందుకు ఇది మీకు అర్థం అవుతలేదు, మీ గ్రహింపుకి ఎందుకు వస్తలేదు? స్టీవెన్ చిన్నప్ప గారు అయితే నేను చెప్పలేను, ఆయనకు అర్థమవుతుందో అర్థం కాదు, అర్థం కాకపోయినా దబాన్ చేస్తాడు ఆయన మనుషుల్ని. ఏమేమో చెప్తున్నాడు, ఏదేదో మాట్లాడుతాడు. ఇవన్నీ కాయిదాలు చదవాలండి, చదివితే అర్థమవుతుంది మీకు. ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుంది అంటే అటు యు ఆర్ థర్డ్ పార్టీస్ హూ ఆర్ ఫైటింగ్. హూ ఆర్ యూ? యు ఆర్ థర్డ్ పార్టీస్, యూ హ్యావ్ గాట్ నో రైట్. మీకు రైటే లేదు. రైట్ లేనప్పుడు మాట్లాడతారు ఏందండి? ఈ చారీ ఏంటంటే ఈ ఎబ్రోన్ని తన సొంత ఎస్టేట్గా వాడుకున్నాడు. సిస్టర్స్ క్వార్టర్స్ని లాక్ వేసిండు. ఆ సిస్టర్స్ క్వార్టర్స్ లోపల ఆయన మన్మరాలు ఆడుకుంటారట. ఆయన హెబ్రోన్ కార్లు ఎత్తుకపోయినావు, నువ్వు ముందు కార్లు తీసుకొచ్చి పెట్టు బాబు చారీ. నువ్వు నీ తాన 3 ప్యాంట్లు 3 షర్ట్లు ఉన్నోనివి, సడన్గా నువ్వు ఫార్చునర్ కొన్నా, నేను అది కొన్నా ఇది కొన్నా అని ప్రగల్భాలు కలుపుతావు. ఎట్లా కొన్నావు? కట్టెల దొంగ దందా బంద్ అయిపోయింది. దొంగతనం చేసినావు, ఆ కేసులు బుక్ అయినాయి, ఆ కేసులు అట్లనే ఉన్నాయి. మళ్ళా 9 నెలలు శిక్ష అనుభవించింది, అయిపోయింది. సెక్షన్ 15D తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము ఎవడైనా 1000 రూపాయలు చలాన్ కట్టి ఉంటే, నువ్వు 2000 కట్టావు, ఇక్కడ 1000 కాదు 2000 కట్టావు చలాన్. తర్వాత ఇంకొకటి చెప్తా, ఎవడైనా 1 నెల ఇంప్రిజన్మెంట్ అంటే 9 నెలలు ఇంప్రిజన్మెంట్ పడ్డ సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. నువ్వు ఒక కోర్టులో పోయి చెప్తావు నేను ఈ శిక్ష అనుభవించలే అని, మళ్ళీ సాటుకు వచ్చి చెప్తావు నేను అనుభవించేసిన అండర్ ట్రయల్ పోయినా అంటావు.
ఏదో 2 విధాలుగా నువ్వు జైలు అయితే అనుభవించినావు, అనుభవించకపోతే ఇప్పుడు అనుభవిస్తావు. 2 రకాలుగా నువ్వు సొసైటీకి పనికిరావు. ఒకవేళ రియల్ సొసైటీ అయితే దానికి పనికిరావు, నువ్వు ఉండలేవు అందులో. నీకేముందని ఎగురుతున్నావు నువ్వు వచ్చి తీసేయడం ఏంది? ఎవరిని తీసేస్తావు నువ్వు? మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, నువ్వు ఎక్కడ పుట్టి పెరిగినావు? నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు? నువ్వు ఏంది, నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నువ్వు బాత్రూంలో కట్టడం ఏంది? వీళ్ళు చందాలు ఆడుకోవడం ఏంది? ఇక్కడ విశ్వాసులు తెచ్చిన డబ్బులు నువ్వు ఎవరికి లెక్క చెప్పకుండా వారం డబ్బులు దొబ్బకపోయి నుంచి నువ్వు చేసుకున్నది అంతా ఇక్కడ పెట్టుకొని నీకు నిద్ర వస్తలేదు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, నాకు చందా డబ్బు వస్తలేదు. కళ్ళు మూసుకుంటే నీకు చందా డబ్బనే గుర్తొస్తుంది. అసలు డబ్బా గుర్తొచ్చి క్యాలెండర్లు అమ్ముకొని, మోటో కార్డులు అమ్ముకొని, దాని మీద డబ్బులు చేసుకొని, ఎక్కడికక్కడ డబ్బులు చేసుకొని బ్యాంక్ నీ త్వరలో నీకు అర్థమవుతుంది బాబు, నువ్వు ఏమేం చేస్తున్నావో చట్ట వ్యతిరేకమైన పనులు. ఆ చట్టం వ్యతిరేకమైన పనులు చేసినందుకు నీ మీద ఎవరెవరు రాబోతుండ్రో, నిన్ను ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లు నిన్ను ప్రశ్నించబోతుర్రో నువ్వు త్వరలో అర్థం చేసుకుంటావమ్మా. నువ్వు ఏం పెద్ద ఆలోచించవలసిన విషయం లేదు. నువ్వు అవి ఎదుర్కో, వాటికి సమాధానం చెప్పు, మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. చూపించగలుగుతావా? మేము ఇక్కడ పుట్టి పెరిగినాం, నేను మా అన్న పీటర్. మేము ఇక్కడ పుట్టి పెరిగినాం ఇదే ఏరియాలా. మా సాక్ష్యం ఇక్కడ తెలుసు, మా బతుకు ఇక్కడ తెలుసు. ఇక్కడ లోకల్ ప్రతి విశ్వాసికి మా గురించి తెలుసు. లోకల్ అంటున్నావు ఏంది? నువ్వు అసలు కోషి గారిని చూసినావా? కోషి గారు ఎవరో తెలుసా నీకు? కోషి ఏమన్నా తెలుసా? లోకల్ చర్చ్ గ్లోబల్ విజన్ అని ఇక్కడ 15 రోజులు మీటింగ్స్ పెట్టిండు. ఎవ్రీ చర్చ్ ఈజ్ ఎ లోకల్ ఇన్ ఇట్స్ కన్సెంట్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ గ్లోబల్ వ్యూ అన్నాడు. ఇక్కడ మీటింగ్స్ జరిగినాయి, ఇక్కడ ఎవరెవరు వచ్చిరో తెలుసు, ఇక్కడ ఏమేం జరిగిందో నీకు తెలియదు. నీకు నోటికి వచ్చిన లోకల్ ఎత్తుక్వార్టర్. అరే బాబు, హెడ్-క్వార్టర్ అన్నది రోమన్ క్యాథలిక్ సిస్టమ్ అమ్మ నాన్న, నీకు తెలియకపోతే తెలుసుకో. ఏంటంటే రోమన్ క్యాథలిక్ సిస్టమ్కే హెడ్-క్వార్టర్ వాటికన్, అక్కడ పోప్ ఉంటాడు. పేపల్ సిస్టమ్ అంటారు. వీఆర్ నాట్ ఇన్ పేపల్ సిస్టమ్, వీఆర్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్. ఎవ్రీ చర్చ్ ఈజ్ అటానమస్. భక్సింగ్ గారు రాసిండు ఆయన సంతకంతో. పిచ్చి మాటలు మాట్లాడడం మేము, మా దగ్గర కాగితం ఉంటేనే మాట్లాడతాం. నువ్వు కూడా మా మీద ఏమన్నా వ్యతిరేకత చూపించాలనుకుంటే కాగితం తీసుకొని వచ్చి మాట్లాడి మేము సిద్ధం. లేదంటే నువ్వెక్కడ వస్తావో చెప్పు, మేము సిద్ధం. ఇట్లాంటి పిచ్చి వీడియోలు మాట్లాడి చీప్ జిమిక్స్ చేసి జనాలను మిస్లీడ్ చేసి జనాల మైండ్ ఖరాబ్ చేసి జనాలకు లేనిది ఏదో చెప్పి ఈ పిచ్చి ఆనందం పొందడం మానేసే చారి. నీకేం తెలియదమ్మా. నువ్వు ఒక లైన్ చదువు ఇక్కడ రా. నిన్ను చదువుమన్నప్పుడు ఏం చేసినావు నీకు తెలియదా? ఆ ఆఫీసర్ ఏమన్నాడు నీకు తెలియదా? అక్కడ నేను ముందర లేనా? ఎందుకు ఈ దుర్మార్గమైన విషయాలు? నువ్వొచ్చి ఎవరినో తీసేసుడే ఉంటే ట్రస్ట్ ఉంటుందంట, లేకపోతే సొసైటీ ట్రస్ట్ ఉండనే ఉండదు అని చెప్పి ఆ వీడియోలలో అనౌన్స్ చేస్తావు. ట్రస్ట్ అసలు ఉండనే ఉండదు, ట్రస్ట్ అనేది లేనే లేదు ఇవన్నీ అన్నావు. మరి ఇప్పుడు ట్రస్ట్ ఉంటుంది అని ఎందుకు ట్రస్ట్తో కలిసిపోతావా? భక్సింగ్ గారు తొతైతే అన్నది మళ్ళీ ట్రస్ట్తో కలిసిపోవా? సొసైటీ ఏంది? నీ సొసైటీ నువ్వు ఒకటి బయలా తయారు చేసుకున్నావు. నీ దాంట్లో జనరల్ సెక్రటరీ, చైర్మన్, గీర్మన్ అన్నీ పెట్టుకున్నావు. నువ్వు కాదా మన చర్చిలలో మనుషుల్ని మార్చేసి ఎల్డర్స్ని మార్చి మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది అందులోకి ఎంత ఎత్తుకొచ్చినావు అని చెప్తే తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు తీసుకోలేదా? మీ టీం కాదా పంచుకున్నది? మీ 3 టీం. ఆ 3 టీంలలో ఎవరెవరు ఎంతెంత పంచుకోరు, ఎవరెవరు ఏమేం చెప్పారు నీకు తెలుసా? ఒక దగ్గర చెప్పిండ్రు, దానికి ఆధారాలు ఉన్నాయి. దాన్ని జరగవలసిన సమయంలో రావాల్సిన సమయంలో వస్తుంది. అది నీకు ధైర్యం ఉంటే మా మీద మేమేం చేసినాం, మేము డబ్బులు దగ్గరికి పోయినామా, మొత్తం మా చరిత్రల డబ్బులు చేత్తో ముట్టుకున్నామా, ఒక్క ఎవిడెన్స్ ఇప్పి ₹1 తింటే ఇవాళనే ₹2 ఇచ్చేస్తా దానికి వాపస్. నువ్వు ఒక్కటే ఒక ఎవిడెన్స్ ఇప్పి మాకు. మేము డబ్బుల దగ్గరికే పోము హెబ్రోన్లో, మేము అధికారం దగ్గరికి పోము, మేము సత్యం కోరుకుంటాము. మేము ఎప్పుడైతే సమాధానం కోరుకున్నామో అక్కడ మీటింగ్ జరిగితే మేము మాట్లాడిన మాట ఏం తెలుసా? ప్రతి విశ్వాసి, ఆఖరి విశ్వాసికి కూడా సంఘంలో న్యాయం జరగాలి. నీ లెక్క నిన్ను లెక్కలు అడిగినో నీ తీసుకపోయి వెనకాల కొట్టి అన్మిందే రివర్స్ కేసులు బనాంచి ఇవన్నీ చేసే కాలం పోయింది నాయన. పాపం పండింది, దేవుడు కనికరించిండు.
నీ పని అయ్యింది. నువ్వు రాజేశ్వరరావు అన్నని ఎంత పొగిడినావో ఆ వీడియో చెప్తుంది. ఆ వీడియోలో ఏమేమన్నావో, నేను ఆయనని ఎమ్మెల్సీ అనను, మన సంఘ విశ్వాసి. ఇప్పుడు సడన్గా ఆయన ఏమైపోయాడంటే సంఘ విశ్వాసి కాలే, రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఎందుకు నీ తప్పులు తీసి ఇవి నువ్వు చేసే ఈ తప్పురా చారి అని చెప్పినందుక? ఎందుకు అట్లా? ఎందుకయింది చెప్పు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎట్లయిపోయాడు? ఆయన విశ్వాసి కాదా? ఇప్పుడు ఆయన రక్షణ తీసేసినావా? అది కూడా నీకే ఉందా అథారిటీ తీసేసేది? యేసుప్రభు స్థానంలో కూడా నువ్వే కూర్చుంటావా? అరే ఇటువంటి దుర్మార్గుని ఎట్లా వెంబడిస్తున్నారండి జాన్ సుందరరావు గారు. ఇతర చిన్న సేవకులకు అయితే వాళ్ళు ఎందుకు వెంబడిస్తుర్రో, వాళ్ళ స్వలాభం కోసం ఎందుకు అంటుండ్రో. బక్సింగార్ సొసైటీ పేరు చెప్పకండి, ఆయన స్థాపించుకున్నది ఆయన సొంత సొసైటీ. ఇగో ఇది చారి పెట్టుకున్న సొసైటీ, ఇది దాని బైలాస్ వేరే. ఇది బక్సింగార్ సొసైటీ, ఇది దాని బైలాస్ వేరే. ఇది మారలేదు. డిస్ట్రిక్ట్ రిజిస్టార్లో ఈ రోజుకి పోతే కూడా మారలేదు. మీరు ఇచ్చి ఒక ముద్ర తెచ్చుకొని మారిపోయింది అంటే తప్పది. 2013 నుంచి ఎవరైతే గవర్నింగ్ బాడీ ఉన్నారో వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయినరు. చనిపోయినప్పుడు ఏమవుతుంది ప్రొసీజర్ అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం అవుతుంది. అయినాడు ఆ బక్సింగార్ సొసైటీయే రివైవ్ అవుతుంది. ఇది కాదు. అర్థమైందా చారి? నువ్వు ఎక్కువ పిచ్చి మాటలు మాట్లాడకు. నీ మాట్లాడితే అబద్ధాలు. నువ్వు నీ లైఫ్లో ఏదన్నా నిజం మాట్లాడినావా? ఎందుకంటే ప్రొఫెషనల్ దొంగవు నువ్వు. యు ఆర్ అ ప్రొఫెషనల్ క్రిమినల్, ప్రొఫెషనల్ దొంగను. నీకు ఇంకేమొస్తుంది? నీకు వాక్యం వస్తుందా? బోధ చెప్తావా ఏదన్నా సబ్జెక్ట్ మీద? నువ్వు మారుమనసు పొందినావా? ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంటున్నావు. ఒకసారి అంటున్నావు ఆయన దగ్గర మారుమనసు పొందిన, ఒకసారి అంటున్నావు బక్సింగ్ గారు వాక్యం చెప్తే మారుమనసు పొందిన అంటున్నావు. 1989లో వాచ్ నైట్ సర్వీస్లో బక్సింగ్ గారిని తీసుకొచ్చి చైర్ మీద కూర్చోబెట్టారు. నీకు తెలియదు, చరిత్ర తెలియదు కాబట్టి చెప్తున్నా. నేను ఆ వాచ్ నైట్ సర్వీస్లో కూర్చొనున్నా. బక్సింగ్ గారు మాట్లాడతారా అని అగస్టిన్ అంకులు, బిజేపాల్ అంకుల్ అడిగి విసిగిపై ఓకే బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టేసి వాళ్ళు వాచ్ నైట్ సర్వీస్ స్టార్ట్ చేశారు. అంటే 89లోనే మాట్లాడని ఆయన ఈయనకంట 91లో సువార్త చెప్తే మారుమనసు పొందినట్ట. ఏం అబద్ధాలయ్యా ఇవి? ఏం అబద్ధాలు? మేము మా కళ్ళతో చూసిన వాళ్ళం మేమే అబద్ధాలు చెప్తున్నామా? 1989 వాచ్ నైట్ సర్వీస్లో బక్సీ అంకుల్ మాట్లాడలేకపోయిండు. కేవలం కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళిపోయినరు. అది మాట్లాడిపియడానికి అగస్టిన్ అంకులు తర్వాత బీజేపాల్ గారు చాలా ట్రై చేసిండ్రు. ఆయన మాట్లాడలేదు. 1989లో మాట్లాడని ఆయన 1991లో కేవలం చారి కోసం సువార్త చెప్పిండట. చెప్పగానే ఈయన దొంగతనం చేసిండట. అది వాచ్ నైట్ రోజే ఈయన దొంగతనం చేసిన ఫస్ట్ కేసు ఏంది తెలుసా? వాచ్ నైట్ రోజే 31 డిసెంబర్కి దొంగతనం చేసిండు. ట్రంక్ పెట్టాల శాలరీ డబ్బులు ఉంటే ఎత్తుకపోయిండు. ఈయన నీతులు చెప్తుండండి మాకు. మేమేం చెప్పాలి ఇంకా? నీ చరిత్ర ఇది కాగితంతో చూపిస్తున్నాం. నీకు ఏం చెప్పాలి? నేను నీతో ఏం మాట్లాడాలి? నువ్వు అంతే. ఆ ఎఫ్సిఎస్ పీటర్ అంటే స్వనీతిపరుడు. ఆయన ప్రపంచంలో ఆయన కన్నా నీతిపరుడు ఎవ్వడు లేడు అనుకుంటాడు. ఏమన్నా చెప్పు అంటే నేను ఇంజనీర్గా అపాయింట్ అయినా, నేను ఆడ అయినా, నేను ఇట్లకేనైనా అట్లకేనైనా, ఇదైనా అదైనా, గదే వాక్యం గదే చెప్తాడు, వేరే చెప్పాడు. స్వనీతిపరుడు. నేను ఆయన దగ్గరికి పోలే, నేను ఈయన దగ్గరికి పోలే. ఈయన చుట్టంతా దొంగలు ఉంటారు, అలా అందరూ ఈయన కప్పుతుంటాడు. అది మంచి పని అట. అది మంచి పని. మా చుట్టం వాడు ఇట్లనే తింటాడు అంటాడు. నా దగ్గర వౌచర్లు ఉన్నాయండి, సాక్ష్యాలకి ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ చుట్టాలను బుక్ రూమ్లో పెట్టి రోజు ఎన్ని పైసలు తీసుకుంటుండు, ఎందుకు తీసుకుంటుండు. ఎబ్రాన్లో సాంబార్ రైస్ తినాడంట ఆయన, బిర్యానీ తింటాడంట రోజు. లేకపోతే ఆయన చెప్తాడంట ఆయన చుట్టంకి ఇవ్వాలంట. ఈయనను అడిగితే మళ్ళీ ఈయన నీతిమంతుడు, నేను ఎప్పుడు డబ్బులు ముట్టా అంటాడు. డబ్బులు దగ్గరికే పోవద్దు భయ్. నీతిమంతును అయితే డబ్బులు దగ్గరికే పోవద్దు. నేను ఇప్పటిదాకా డబ్బులు దగ్గర పోలే, డబ్బు ముట్టుకోలేదు చైతోని ఎబ్రోన్లో. డబ్బు విషయం ఏమని ఉంటే ఎవరన్నా డబ్బు తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వండి సార్ అంటాం, అంతేగాని మేము ఎప్పుడు ముట్టాలి. నేను కానీ మా బ్రదర్ పీటర్ కానీ. నేను అన్న పీటర్ అన్న ఇట్ ఈస్ సినానిమ్, రూబన్ పీటర్ అంటారు. కాబట్టి మేమిద్దరం ఎవరు ముట్టలే డబ్బులు, ఎన్నడూ ముట్టలే. పుట్టినట్టు మీరు ఏమైనా దయచేసి సాక్ష్యం, నేను ఇగో సాక్ష్యంతో మాట్లాడుతున్నాను అన్నీ. ఇట్లా సాక్ష్యము నీవు కానీ ఏదన్నా తెస్తే
నేను సరి చేసుకోవడానికి సిద్ధము. ఎందుకంటే మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోయిన వాళ్ళం. దేవుడు మనల్ని కనికరించాడు. కానీ 90ల మారుమనసు పొందిన అని 91ల దొంగతనం చేసి, 91ల మారుమనసు పొందిన అని 2000ల కట్టెల దొంగతనం చేసి, మళ్ళా చీటింగ్ చేసి, ఫ్రాడ్ చేసి, 2014లో జైలు శిక్ష పడి, 13లో నేను షూరిటీ పెట్టిన ఎబ్రోన్. ఎందుకు షూరిటీ పెట్టినావు భయ్? ఎబ్రోన్ లోన్ తీసుకుందా ఏమన్నా? ఎందుకు పెట్టావు? ఎబ్రోన్ ఈజ్ ఎ చర్చ్, ఈజ్ ఎ రిలీజియస్ ఆర్గనైజేషన్. దానికి ఏం అవసరం పడిందని నువ్వు షూరిటీ పెట్టినావు? ఎవరికి షూరిటీ పెట్టినావు? అంటే మాటలు రావనుకుంటున్నావా? లేకపోతే ఏందనుకుంటున్నావు? వాడు చదువుకోలేదు, ఎవరికి ఏం చట్టం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు షూరిటీ పెట్టినావు? షూరిటీ ₹1,00,00,000 13లో పెడతాడంట, 14లో 3 ప్యాంట్లు 3 షర్ట్లు ₹1000 ఉన్నాయని రాసిస్తాడంట, ఐపీ పెడతాడంట. నేను పాపర్ని బాబు, నేను కట్టలేనని. ఒక్కటి కాదు, 7 ఐపీ కేసులు నీ మీద. జైలుకి పోతావు. ప్రిజనర్ నంబర్ 505, ప్రిజనర్ నంబర్ 506 ఎవరో నీకు తెలుసు. నువ్వు ఇంతగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, పెద్ద పెద్ద విషయాలు చేసి, నేను ఆయనను కలుస్తా, ఈయనను కలుస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంటే నువ్వు ఏమనుకుంటున్నావు బాబు? దేవుని సంఘంతో ఆడుకున్నోడు ఎవ్వడు బాగుపడినట్టు చరిత్ర చెప్పలేదు. జ్ఞాపకం పెట్టుకో. పెద్ద పెద్దోళ్ళు నాశనం అయిపోయారు. పెద్ద పెద్దోళ్ళు. దేవుడు కొన్ని సమయాలలో నీలాంటి దుర్మార్గులు చేస్తుంటే వీళ్ళ మీద కనికర పడతాడు. దేవుడు కనికరపడి అరే వీడు మారతాడేమో అని ఇస్తాడు. ఎందుకంటే ఆయనకు ఒక గొప్ప పేరున్నది. ఏంది ఆ పేరు అంటే ఏ గాడ్ హూ ఈజ్ ఫిల్డ్ విత్ కంపాషన్. కనికరం కలిగిన దేవుడు. కాబట్టి నీకు సమయం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నీ పాపాలు ఒప్పుకొని ఎబ్రోన్ నుంచి దోచుకపోయిన డబ్బు తీసుకొచ్చి ఆడ పెట్టేసి సంఘానికి క్షమాపణ చెప్పి ఒక మామూలు విశ్వాసిగా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను క్షమించాలని కోరుకుంటున్నా. అర్థమైందా చారి? పిచ్చి పిచ్చి వాగుడు వాగకు. ప్రజలారా కొంచెం మీరు అందరూ అర్థం చేసుకోండి. మన సంఘస్థులారా మీరు అర్థం చేసుకోండి. మీరు మోసపోకండి. ఎందుకంటే మోసం అన్నది పుట్టిందే సైతాన్ దగ్గర నుంచి. ఇది పుట్టింది ఈడెన్ ఆఫ్ గార్డెన్లో. డిసెప్షన్ ఈజ్ ద వెపన్ ఆఫ్ సేటన్. ప్రైజ్ ద లార్డ్.